రైతులు పొలంలో విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు చంటి బిడ్డలా చూసుకుంటాడు. చీడపీడలు, అడవి జంతువుల బారి నుంచి ఆహర్నిశలు కావలి కాస్తూ రక్షించుకుంటాడు. పంటకు తెగులొస్తే బిడ్డను అనారోగ్యం చేసినట్లు ఆవేదన చెందుతాడు. మందులతో పిచికారీ చేస్తాడు. పంట ఏపుగా పెరగాలని, మంచి దిగుబడి రావాలని అప్పు చేసి మరీ ఎరువులను వేస్తాడు. కాపుకొచ్చిన పైరును చూసి చేతికందొచ్చిన బిడ్డలా సంతోషపడతాడు. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, తన కష్టం ఫలిస్తుందని కొండంత ఆశతో ఎదురుచూస్తాడు. అలా ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట దుండగుల పాలైతే ఆ రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. తన బిడ్డనే కోల్పోయినంతగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. కష్టపడి పండించుకున్న పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోతే నిస్సహాయంగా చూస్తూ గుండెలవిసేలా ఏడ్చాడా రైతు. పినపాక మండలం వెంకట్రావుపేటలో ఈ దారుణం జరిగింది. కళ్లల్లో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. సుమారు 70 క్వింటాళ్ల మిర్చి చూస్తుండగానే దగ్ధమైపోయింది. 10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కళ్లల్లో ఆరబెట్టిన మిర్చిని తగలబెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో సుమారు 70 క్వింటాళ్ల మిర్చి దగ్ధమైనట్లు రైతు పురుషోత్తం చెప్తున్నాడు. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలియదని పురుషోత్తం కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం మార్కెట్ రేట్ ప్రకారం సుమారు 11 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. భారీగా మిర్చి దగ్ధం అవడంతో ఆ ఘటనకి ఊర్లో జనం కొన్ని గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.